ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ద్వారా 76 ప్రాజెక్టులను ఆమోదించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. భూ రికార్డుల నిర్వహణలో లోపాలను సరిదిద్దేందుకు రీసర్వే చేపడుతున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. భారత సైన్యానికి సంఘీభావంగా రేపు విజయవాడలో భారత శౌర్య త్రివర్ణ యాత్ర నిర్వహించనున్నారు. దక్షిణ బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు: రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ద్వారా 76 ప్రాజెక్టులకు సంబంధించి 4,95,796 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆమోదించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన 6వ SIPB సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని కోరారు. ఇదిలా ఉండగా ఎనర్జీ, పర్యాటకం, IT, ఎలక్ట్రానిక్స్ రంగాలలో పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా పర్యాటక రంగంలో హోటళ్లు, గదుల కొరత ఉండడంతో 50,000 గదులు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. దేశంలో భూ రికార్డుల నిర్వహణలో లోపాలను సరిదిద్దేందుకు భూముల రీసర్వే చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. గుంటూరులో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ కార్యక్రమం కింద సర్వే రీసర్వేపై ఈరోజు జరిగిన జాతీయ కార్యశాలలో మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూ రికార్డుల వల్ల తలెత్తుతున్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే కేవలం 10% ఖర్చుతోనే సర్వే పూర్తి చేయవచ్చని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ, కంట్రీలో ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ అన్నిటినీ కూడా ఒకటి డిజిటైజ్ చేస్తా ఉన్నారు ఎప్పటి నుంచో. ఈ మ్యాప్స్ అన్ని కూడా 100 year బ్యాక్ సర్వే చేసినటువంటివి ఫ్రెష్ గా రీసర్వే చేసి వీటన్నిటిని రికార్డ్ ఆఫ్ రైట్స్ తోటి ఇంటిగ్రేట్ చేసి మొత్తం ఆన్లైన్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం ఉంది. బోత్ రూరల్ కిను అర్బన్ లో పైలట్ ప్రోగ్రామ్ కింద చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని స్టేట్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ గా ఉండి బాగా చేస్తా ఉన్నారు. బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుంటే అన్ని స్టేట్స్ లో కూడా డిజిటైజేషన్ ప్రాపర్ గా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశాం. విజయవాడలో రేపు సాయంత్రం భారత శౌర్య త్రివర్ణ యాత్ర నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురంధేశ్వరి, NDA కూటమి నాయకులు ఈ ర్యాలీలో పాల్గొనున్నారు. ఈ త్రివర్ణ యాత్ర విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ప్రారంభమై బెంజ్ సర్కిల్ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉండగా ఆపరేషన్ సింధూర్తో భారత సైనికులు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి దేశ పరిరక్షణకు పాటుపడ్డారు. ఈ నేపథ్యంలో సైనికులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ నెల 13 నుంచి 23 వరకు 11 రోజుల పాటు భారత శౌర్య తిరంగ యాత్రను నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కూడా అనేక జిల్లాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల్లో ఆపరేషన్ సింధూర్ పట్ల అవగాహన కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు అండగా పౌరులు ఉండాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం సమాన్య ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లాలో ఈరోజు కృష్ణా ఏలూరు కాలువపై 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 4 వరుసల వంతెన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వంతెన నిర్మాణాన్ని 9 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. నూతన వైఖానస ఆగమ సలహా కమిటీని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం TTD నియమించింది. 5 మంది ఆగమ సలహా మండలి సభ్యులను నియమిస్తూ TTD కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ప్రధాన అర్చక హోదాలో శ్రీకృష్ణ శేషాచల దీక్షితులతో పాటు వైదిక విశ్వవిద్యాలయం నుంచి నారాయణాచార్యులు, చెన్నైకి చెందిన వర్ధన్ భట్టాచార్య, గోవిందరాజస్వామి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు అనంత సైన దీక్షితులు, మాజీ శ్రీవారి ఆలయ అర్చకులు కాద్రి నరసింహాచార్యులను నియమించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలలో నిర్దేశించిన లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ ప్రాథమిక రంగాల అధికారులను ఆదేశించారు.
ప్రతి సంవత్సరం 15% కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ కోట్లాది మంది భారతీయుల మనోభావాలకు ప్రతీక అని శ్రీకాకుళం జిల్లా వాసులు తెలిపారు. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టిందని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రపంచానికి భారత సైనిక శక్తిని తెలియజేశామని శ్రీకాకుళం స్థానికురాలు పైడి సింధూర పేర్కొంటూ, ఏదైతే మొన్న ఉగ్రవాది దాడి జరిగిందో దానికి మన భారతదేశం ప్రతిస్పందించి ఉగ్రవాదులను అలానే 11 టెర్రరిస్ట్ క్యాంపుల్ని ధ్వంసం చేయడం అన్నది చాలా ఆనందకరమైన విషయం. అలానే అందులో ముఖ్యమైన ఉగ్రవాదులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో దీనికి ఇది ఘన విజయంగా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్ ఇది. అలానే దీనికి నరేంద్ర మోడీ గారికి అలానే మన భారత సైన్యానికి థ్యాంక్స్ చెప్పాల్సిన మూమెంట్. సో ఈ సందర్భంలో సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే బ్యానర్ తో తిరంగా యాత్ర అన్నది చేయడం జరుగుతుంది. మన శ్రీకాకుళంలో మే 16వ తారీఖు తిరంగా యాత్ర అన్నది చేస్తున్నాం. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతోందని ప్రకటించింది. చర్లపల్లి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఈ నెల 17న శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చర్లపల్లి నుండి బయలుదేరి మరుసటి రోజు అంటే 18వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 3:35 విశాఖ చేరుకోనుంది. విశాఖపట్నం చర్లపల్లి తిరుగు ప్రయాణంలో అదే రోజు రాత్రి 11 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 19వ తేదీ ఉదయం 11:40 చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, దువ్వాడ స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు శ్యామలాంబ అమ్మవారి పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. ఈరోజు సాలూరులో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ 18వ తేదీన ఉయ్యాల కంబాల, 19న తొలేళ్లు, 20న ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం, 21న అనుపోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో విజయనగరం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లాభాలను ఆర్జించిందని డీసీసీబీ పర్సన్ ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ తెలిపారు. ఆయన అధ్యక్షతన బ్యాంకు మహాజనసభను కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాంకుకు లాభాల బాట వైపు నడిపించిన సహకార సంఘాల సిబ్బందిని, డీసీసీబీ సిబ్బందిని అభినందించారు. విజయనగరం జిల్లాలోని చంపావతి నదీ పరివాహక ప్రాంతంలో కార్పొరేట్ సంస్థల నిధులతో 40 చెరువుల పునరుద్ధరణకు ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. యాక్సిస్ బ్యాంక్ సిఎస్ఆర్ నిధులతో తాన్ ఫౌండేషన్ ద్వారా ఈ పనులు జరుగుతాయని, ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. దక్షిణ బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తూ, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ద్వారా 76 ప్రాజెక్టులను ఆమోదించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. భూ రికార్డుల నిర్వహణలో లోపాలను సరిదిద్దేందుకు రీసర్వే చేపడుతున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. భారత సైన్యానికి సంఘీభావంగా రేపు విజయవాడలో భారత శౌర్య త్రివర్ణ యాత్ర నిర్వహించనున్నారు. దక్షిణ బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 8:30 జాతీయ వార్తలు వింటారు.